దేవుడు మనకిచ్చిన పెద్ద భరోసా ఏంటో చెప్పనా? ఆ రోజు శిష్యులు తుఫానులో వారికి భద్రతగా ఉన్నది ఒకటే, ఏంటది? నావ, అప్పవ, చిన్న దోణి. కానీ శిష్యులు చూడండి, ఈ భద్రతను కోరుకోలేదు. ఆ తుఫాను మధ్యలో ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని గట్టిగా పట్టుకుని నిలబడితే చాలు, ఆయన దగ్గర ఉన్న భద్రత నాకు ఎక్కడ దొరకదు అనుకున్నారు. వారికి భద్రత అయిన దోణిని పక్కన పెట్టారు. ఆ యేసుక్రీస్తు వారు తుఫాన్లో నిలబడితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకున్నారు. క్రైస్తవ జీవితం అంటే అలాంటిదే. మన గురి అయినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆయన్ని చేరుకోకుండా చేయడానికి సాతానుగాడు ఎన్నో ఉచ్చులు పన్నుతాడు. కానీ నీ భద్రతను నీ స్వనిర్ణయాల్లో వెతుక్కుని, నీ బాధలకి ఉపశమనం ఎక్కడో దొరుకుతుందని వెతుక్కుంటే క్రీస్తుని చేరుకోలేవు. నీ సమస్యలను నువ్వు జయించడానికి ఎక్కడో పరిష్కారం కోసం తిరిగితే ప్రభు నువ్వు చేరుకోలేవు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దృఢంగా పట్టుకుని నిలబడు, నీ బాధలన్నీ నీకు మార్గాలు తెరుస్తాయి. ఎందుకనంటే ఆ రోజు శిష్యుల్ని భయపెట్టిన ఆ తుఫాను, ఆ నీళ్లు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నాయో మనం మర్చిపోవద్దు. వారిని కుదిపేసిన ఆ అలలు, ఆ తరంగాలు, ఆ చీకటి రాత్రుల్లో, ఆ వర్షపు తాకిడికి ఆ తుఫాను యేసుక్రీస్తు వారి పాదాల చెంత కింద ఉండిపోయిందని మర్చిపోవద్దు. ఆయన అన్నిటికన్నా పైన ఉన్నవాడు, ఈ సృష్టిని ఏలుతున్నవాడు. తుఫానే ఆయన కాళ్ళ కింద ఉందని అంటే తుఫాను లాంటి మన జీవితాల్లో ఉన్న ఈ బాధలు ఆయనకి ఎంతండి? ఆయన మన గురి కలిగి ఆయన పట్టుకోవడానికి మనం ఇష్టపడితే మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఆల్రెడీ మన పాపాన్నే భుజాన్ని వేసుకున్నవాడు మన బాధలు ఆయనకు పెద్ద లెక్క, తీరుస్తాడు. కానీ మన గురి ఆయనే ఉండాలి, ఆయనే గట్టిగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆ సందర్భంలో ఎందుకు ప్రవేశించాడు చెప్పనా? ఒకే ఒక కారణం, శిష్యులతో ఆయన సహవాసాన్ని పెంపొందించడానికి, వారి మనసులను దృఢం చేయడానికి. ఒక్కొక్కసారి శ్రమలే సహవాసాన్ని పెంపొందించడానికి ఒక ప్లాట్ఫామ్ అవుతాయి. ఆ రోజు ఆ తుఫానే యేసుక్రీస్తు వారి దగ్గరికి చేర్చడానికి ఆ రోజు వేదిక అయ్యింది. ఈరోజు మన బాధలే, మన కష్టాలే, మన ఆర్థిక ఇబ్బందులే ప్రభువుని చేరుకోవడానికి పూలబాటలు వేస్తాయేమో తెలీదు. ఈ కంగారు అయిపోయి మధ్యలో ప్రభువుని గురి కాదని పేతురుల మధ్యలో గాలికి భయపడి ఎలా అయితే మునిగిపోసాగాడో మనం కూడా అలాంటి అవిశ్వాసాన్ని కనపరచొద్దు. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన గట్టిగా పట్టుకుందాం. మన ఆత్మలు ఎవరి కొరకైతే సృష్టింపబడ్డాయో ఆయనతో సాన్నిహిత్యం, సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడదాం. మన బాధల్ని భరించాడు, మన వ్యసనాల్ని భరించాడు, మన కష్టాల్లో కూడా పాలు పంపులు పొందుకుంటాడు. ఆయన ఏం భయపడద్దు. ఒకవేళ శ్రమలున్నా, ఇబ్బందులున్నా దేవుడు మన జీవితాన్ని వదిలేసేవాడు కాదు. మన బాధలను ఆయన బాధలుగా తీసుకుంటాడు. మన దేవుడు మంచి దేవుడు. మన కష్టాలను ఆయన కష్టాలుగా భావిస్తాడు. మన పాపాలను ఆయన మీద వేసుకుని భరించిన వాడు. మన కన్నీళ్లను ఆయన దాచుకుంటాడు, తుడుస్తాడు, మనకు ఆదరణగా నిలబడతాడు. ఆ రోజు పేతురు దోణిలోనికి ప్రభు ఎక్కగానే తుఫాను కనబడలేదు. మరలా అదే ప్రభు నీ జీవితంలోనికి వస్తే బాధలు పోతాయని చెప్పను, కానీ నీ బాధల్లో ఉపశమనం ప్రభు కలిగిస్తాడు. అప్పుల బాధలన్నీ తీరిపోతే కోట్లు వస్తాయని చెప్పలేను, కానీ ఉన్నంతలో నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రభు ఇస్తాడు. నిమ్మలమైపోయింది సముద్రం. అప్పటి వరకు కంగారు పెట్టినవన్నీ, ద్వారాలన్నీ మూసుకుపోయి చచ్చిపోతాం అనుకున్న భయంకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభు వారి దోణిలోనికి అడుగు పెట్టగానే అన్నీ నిమ్మలమైపోయాయి. అదే ప్రభు మన జీవితాల్లోనికి వస్తే కుటుంబాలు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి, సర్వస్వం బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఆయనతో సహవాసంలో ఉంటాం జీవితం ముగిసిన తర్వాత. ఎందుకన్నా ఏం కావాలండి మనకి? కాబట్టి మీరు కోరుకోండి, ఏం భయపడకండి. దేవుడు అన్నాడు ఇప్పటికప్పటికి మనకిచ్చిన వాగ్దానం, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని అన్నాడు విడువను, ఏడబాయను. మనకు తోడిచ్చాడు, మనకు భరోసా ఇచ్చాడు, మనతో ఉంటాను అన్నాడు, భద్రతను కనిపించాడు. ఆయన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన గురిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకున్న శ్రమ కనబడదు, బాధ కనబడదు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని నువ్వు దాటుకుంటూ పోతున్నప్పుడు ఇవే పూల పాన్పులు అయిపోతాయి. నీళ్లు దృఢంగా మారినప్పుడు పేతురు కాళ్ళ కింద మన శ్రమలు మనకు మార్గాలు తెరుస్తాయి. నమ్మకం ఉంచండి, జీవితాలు బాగుంటాయి. ప్రార్థన చేద్దాం.